ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మా బస్తీ వాళ్ళు అమ్మగారిని ఖచ్చితంగా గెలిపిస్తారు. నాన్న మాట్లాడుకో. మాయా, మన ఇంట్లో వాళ్ళే మనకి వెన్నుపోటు పొడుస్తుంటే బయట వాళ్ళు ఇంకేం చేస్తారో అని భయంగా ఉంది మావయ్య. రూపా, నీకు వాళ్లతో వెళ్ళాలనిపిస్తే వెళ్ళు, అంతేకాని నటించొద్దు. నిన్నెవడ ఆపడో. వెళ్తాను నాన్న, కానీ ఇప్పుడు కాదు. మందారంకి గతం గుర్తొచ్చి నిజం చెప్పాలి. రాఘవ్ వచ్చి అమ్మ గురించి నిజం చెప్పాలి. అప్పుడు మీరు అమ్మని, రాజుని యాక్సెప్ట్ చెయ్యాలి. అప్పుడు వెళ్ళిపోతాను నాన్న. నాన్న, నేను అమ్మని సపోర్ట్ చేయడానికి రాలేదు. మరి దేనికొచ్చావు? చెప్పు. ఆవిడ గారు ఈ పోటీలో ఉంటే నేను ఓడిపోతానని చెప్పడానికి వచ్చావా? అది కాదు నాన్న. అమ్మాయి గారు, మీరు చెప్పినా వాళ్ళకి అర్థం కాదు. అయినా వాళ్ళు మిమ్మల్ని ఎప్పుడు అర్థం చేసుకున్నారని ఇప్పుడు అర్థం కావడానికి. రాయ్, రూపా, మంచిని నమ్మిన ప్రతిసారి మీ నాన్నకి గెలుపు తోడుగా ఉంది. కానీ ఈసారి మాత్రం ఆ గెలుపు నాకు తోడుగా ఉంది. మీ నాన్న ఓడిపోతారు. నిన్ను మాయా, ఏమైంది? పెద్దయ్య, సూర్య, నాన్నా, సూర్య, లే. మాయా, నీ వల్లే నా తమ్ముడు ఇలా పడిపోయాడు. మళ్ళీ ఏ మొహం పెట్టుకుని దగ్గరకు వస్తున్నావు? విజయాంబిక, ముందు సూర్యుని హాస్పిటల్కి తీసుకెళ్ళు. మన గొడవలు ఏమైనా ఉంటే తర్వాత చూసుకుందాం. బాబాయ్, నాన్నని హాస్పిటల్ తీసుకెళ్దాం. పట్టండి. మా మావికి ఏమైనా జరిగితే వీళ్ళు ఒక్కరు కూడా బ్రతకరు. నా వల్లే సూర్యకి ఇలా అయిందా రాజు? సూర్యని అలా చూసి నాకుంటే బతలేనట్టు అయిపోయింది. గారు, పెద్దయ్య గారికి ఏం కాదు, మీరేం కంగారు పడకండి. నేను చేస్తున్న ఈ ప్రయత్నం నా సూర్యుని కాపాడుకోవడానికి కానీ బాధ పెట్టడానికి కాదు. నా ప్రయత్నం సరైందే అయితే నా సూర్యకి ఏం కాకూడదు. విరూపాక్షి వల్లే నా తమ్ముడు ఇలా అయిపోయాడు. అత్తయ్య వల్ల మాత్రమే కాదు మమ్మీ, ఆ రాజుగాడి కుటుంబం వల్ల కూడా. ఎందుకత్తయ్యా ఎప్పుడు మా అమ్మ మీద, రాజు ఫ్యామిలీ మీద పడి ఏడుస్తారు? అసలు మా అమ్మ ఏం చేసింది అత్తయ్యా? ఏంటి? ఇంకా ఏం చేయాలి రూపా? మన మీద పోటీగా నించుంది అంటే మీ నాన్న మీద పోటీగా నించున్నట్టు.
చూసేవాళ్ళు వినేవాళ్ళు ఏమనుకుంటారు అని కూడా ఆలోచించకుండా పోటీ చేయడం ఏంటి రూపా? వదిన గారు పోటీ చేయడం వల్ల అన్నయ్య కిందికిలా అవుతుందాక? నామినేషన్ అప్పుడు అన్నయ్య చెప్పాడు కదా, ఇది ప్రజాస్వామ్యం, ఇక్కడ ఎవరైనా పోటీ చేయొచ్చు అని. వదిన గారి పోటీ తత్వాన్ని అన్నయ్య పాజిటివ్గా తీసుకున్నారే గాని నెగిటివ్గా మాత్రం తీసుకోలేదు కదక్క. ఏంటి తమ్ముడు, ఎప్పుడూ లేంది వదిన గారి మీద ప్రేమ గుమ్మరించేస్తున్నావు? అది కాదక్క, అన్నయ్య కళ్ళు తిరిగి పడిపోవడానికి వదిన గారు కారణం కాదని చెప్తున్నాను అంతే. అయితే మావయ్య ఎందుకు ఇలా పడిపోయారు చిన్న మావయ్య? అబ్జర్వేషన్లో ఉంచండి. ఓకే మేడం. మావయ్య లోపల ఎంత కుమిలిపోయి ఉంటే ఇలా చతికిరి పడిపోయి ఉంటారు. అన్ని బయటికి చెప్పుకోలేకపోవచ్చు కదా మావయ్య. డాక్టర్, మా నాన్నకి ఎలా ఉంది డాక్టర్? పెద్ద ప్రమాదం ఏం లేదమ్మా. ఫుడ్ పాయిజన్ వల్ల బాడీ మొత్తం డీహైడ్రేట్ అయిపోయింది. ఇంజెక్షన్ ఇచ్చాను, సెలైన్ పెట్టాను. కాసేపట్లో స్పృహలోకి వస్తారు. మా నాన్నని చూడొచ్చా డాక్టర్? చూడొచ్చు, వెళ్ళండి. థ్యాంక్ యూ. దీపక్ పదరా, మనం మాయం చూద్దాం. మమ్మీ కంగారు పడక మమ్మీ, నువ్వు గెలిచే వరకు మావయ్య ప్రాణాలతోనే ఉంటాడు. ఏం మాట్లాడుతున్నావురా? నిన్ను గెలిపించేది మావయ్యే కాబట్టి జస్ట్ ప్రమాదంలాగా నేనే క్రియేట్ చేశాను. ఏమంటున్నావు దీపక్? అవును మమ్మీ, ఇందాక ప్రచారంలో మావయ్యకి తాగించిన కొబ్బరి నీళ్లలో మెడిసిన్ కలిపాను. ఇప్పుడు ఎందుకురా? ఎండ ఎక్కువగా ఉంది మావయ్య, తీసుకో. ఆ మెడిసిన్ బాడీని డీహైడ్రేషన్కు గురి చేస్తుంది. ట్రీట్మెంట్ చేయకపోతే హార్ట్ స్ట్రోక్ వచ్చి పోయేవాడు. కానీ మనం గెలవడానికి మావయ్య ప్రాణం అవసరం కాబట్టి జస్ట్ సింపతి వర్కౌట్ చేయడానికి ఇలా చేశాను మమ్మీ. అయ్యో దీపక్, నీలో ఫ్యూచర్ పొలిటీషియన్ కనిపిస్తున్నాడు రా. నువ్వు సూపర్ రా. పద, మీ మాయ దగ్గరికి వెళ్ళి యాక్టింగ్ మొదలు పెడతావు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.